హలో అందరికీ, ఇప్పుడే లేసాను. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు 9 అవుతుంది, నా ఆఫీస్ 10:30. సో 1.5 అవర్ ఉంది. 1.5 అవర్ కుకింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవాలి. టిఫిన్ బాక్స్ పట్టుకుని వెళ్ళి అంటే లంచ్ చేసుకుని మార్నింగ్ తినేస్తాను అనమాట. సో దానికి స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో ఇప్పుడైతే రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను. వెజిటేబుల్స్ ఏం లేవు. సో కట్ రైస్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవాలి సండే మార్కెట్లో. లేట్ అవుతుంది అంటే వాష్రూమ్ కూడా ఖాళీ లేదు. సో వెయిట్ చేయాలి. ఇప్పుడు వాష్రూమ్ ఖాళీ అయినాక బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. అన్నం అయితే అయింది. చల్లారినాక పెరుగు కలిపి బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఈ లోపైతే నేను స్నానం చేసి వస్తే ఆ లోపు ఇది చల్లారి. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే కట్ రైస్ పోపు వేసేసి బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఆ పని చేసి డిమార్ట్లోనైతే పెద్ద పెరుగు డబ్బా అయితే తెచ్చుకున్నా. ఇక్కడ అన్నం కూడా చల్లారిపోయింది కదా. సో దీంట్లో కలిపేసుకొని పోపు వేసుకుంటే అయిపోతుంది. సో దానికోసం అయితే ఫస్ట్ పెరుగు అందులో వేస్తున్నాను. నేను కొంచెం పెరుగు ఎక్కువనే తింటాను అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది పెరుగు. సో ఈ డబ్బా మొత్తం ఎప్పటి వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది, చాలా రోజులు ఉంది ఇది. సో పెరుగు అయితే కొంచెం పోపు వేసుకుందాం అనుకున్నాను కానీ ఇక టైం లేదు, లేట్ అవుతుంది. సో డైరెక్ట్ అయితే పెట్టేసుకుంటున్నా. సో ఇప్పటికే 10:05 అవుతుంది. 10:30కి నా ఆఫీసు. సో కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటా సైడ్కి. సో అంచులో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట. సో అప్పుడప్పుడు కర్రీస్ లేనప్పుడు ఇలాగనే చేస్తా. లెమన్ రైస్, ఉత్తిగా పోపన్నం వేసుకొని ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా వేసుకొని వెళ్ళిపోతాను అనమాట. వెజిటేబుల్స్ మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు, మార్కెట్లో మ్యాక్స్ తెచ్చుకుంటే ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు మార్కెట్ పెట్టాను అనమాట. ఆ రోజు నాకు ఇబ్బంది అవుతుంది. మార్కెట్లో అయితే కొంచెం తక్కువ రేట్కి వస్తాయి అన్నమాట వెజిటేబుల్స్, అందుకని. సో ఇప్పుడైతే ఈ అన్నం ఇప్పుడు కొంచెం తినేస్తా. సో ఇదన్నమాట ఈరోజు నా టిఫిన్ బాక్స్. ఆవకాయ వేయడం మర్చిపోయిన టిఫిన్ బాక్స్లో. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం ఆవకాయ వేసుకుంటే సైడ్కి అంచుకి బాగుంటుంది. నాకు ఇష్టం అలా కాంబినేషన్. పప్పు పెరుగు, ఆవకాయ పెరుగు ఇలా తింటారన్నమాట. రైస్లో కూడా కొంచెం వేసుకుంటాను తినే దాంట్లోకి. ఇదైతే ఆవకాయ మమ్మీ ఇంటి దగ్గర నుంచి పంపించింది. సో ఇంకా అయిపోవట్లేదు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దివాళీకి ఇంటికి వెళ్తా కదా, అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటా ఇది అయిపోకముందు. ఎందుకంటే మళ్ళీ దివాళీకి వెళ్తే మళ్ళీ జనవరిలోనన్నా ఫిబ్రవరిలోనన్నా వెళ్తాయి ఇంటికి. సో టిఫిన్ రైస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆ రైస్ అయితే తినేస్తాం. ఆఫీస్ నుంచి అయితే చాలా లేట్గా వచ్చాను. సో కొన్ని కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాను. ఫ్రెషర్ కదా, సో అన్నీ నేర్చుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ నుండి. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మిల్క్ అయితే తాగాని, రస్క్ తీసుకుని చాలా ఆకలి అవుతుంది నాకైతే. ఆఫీస్ నుంచి వచ్చినాక ఒకవేళ మిల్క్ కానీ ఏం లేకపోతే ఈవెన్ ఒకటి కొనుక్కొచ్చుకుంటాను. చిప్స్, మూంగ్ దాల్ అలా ఏదో, ఆలు బుజ్జి అలా ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుని అయితే తింటాను. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా అయితే బిర్యానీ తినాలని ఉంది. చూస్తా తెచ్చుకుంటానా లేదో చూడాలి. సో కలుద్దాం. ఇప్పుడు నైట్ ఏం డిన్నర్ తిన్నాను చెప్తాను. ఎట్ లాస్ట్ అయితే బిర్యానీ అయితే తెచ్చుకున్నా. వర్షం పడుతున్నా కూడా నేను అనమాట. సో అంతగా నేను ఉద్దేశించి చాలా డిస్కషన్ తర్వాత తెచ్చుకున్నాను. ఎట్ లాస్ట్ అయితే బిర్యానీ తెచ్చుకున్నాను. ఆనియన్స్ నేనే కట్ చేసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. ఫుల్ 100 ఆఫ్ 70 అన్నాడు. నేను ఆఫ్ కట్టమంటే అతను ఫుల్ కట్టాడు. సర్లే 70 కొట్టు అన్నాడు ఫుల్ కట్టి కూడా. చాలా బాగుంది.